తెలుగుదేశంలో 2 గ్రూపుల మధ్య ఘర్షణతో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి దాంట్లో పిన్నెల్లి బ్రదర్స్ని యాడ్ చేశారు. చివరికి వాళ్ళకి న్యాయస్థానం అందులో ప్రాథమిక ఆధారాలు లేవని వాళ్ళ మీకు స్టే ఇచ్చింది అరెస్ట్ చేయకుండా. కాకపోతే విచారించుకోవచ్చింది. ఇప్పుడు విచారణ సందర్భంగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, సాధారణంగా పోలీసులు ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, నువ్వే పాత్రధారివని, దీనికి నువ్వేం చెప్పుకుంటావు చెప్పు అని అడగాలి. అలా కాకుండా ఆ హత్యలో నీ పాత్ర ఏంటి అని వీళ్ళని అడుగుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? అక్కడ జరిగింది ఎవరిని చంపారో పబ్లిక్ అందరూ చూశారు, ప్లస్ పత్రికలే రాసినాయి. 4 రోజులు పోయాక దాంట్లో పిన్నెల్లిని యాడ్ చేయించారు. రాజకీయం అదే దొంగ కేసులు పెట్టడం అనేది. ఇప్పుడు వీళ్ళు దొంగ కేసులు పెడితే రేపు వచ్చేటప్పుడు దొంగ కేసులు పెడతారు. ఇదివరకు వైసీపీ వాళ్ళు కొని పెట్టారని చెప్పి, అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు పెట్టారు, వైసీపీ వాళ్ళు పెట్టారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు పెట్టారు, తెలుగుదేశం వాళ్ళు పెడతారు, రేపు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు పెడతారు. సరే, అదేదో నడుస్తుంది, కోర్టులో తేల్చుకుంటారు, ఎవరు ఏడుపు వాళ్ళు ఏడుస్తారు. అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ విచిత్రం వల్ల ఏంటంటే, నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని కాకుండా నువ్వే దీంట్లో నీ పాత్ర ఏంటని చెప్పమని అడగడమే ఇక్కడ విచిత్రమైనటువంటిది. జంట హత్యల కేసులో మీ పాత్ర ఏంటి అంటూ పోలీసులు ప్రశ్నించారు అని ఈనాడు రాసిన దాన్ని చూస్తే కామెడీగా అనిపిస్తుంది అన్నమాట.